నెక్స్ట్ ఇప్పుడు ఒక బలమైన ఉద్యమమే ఒక ఏది విశారదన్ మహారాజు కొంత ఏదైతే 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర ఇప్పుడు 10 లక్షల కిలోమీటర్లు ఏదైతే చేస్తున్నాడో భూమి కేంద్రంగా చేయటం అనేది, అదే సమయంలో ఒక ఊర్లో హాస్పిటల్ లేకపోవడం కానీ, ఒక ఊర్లో స్కూల్ లేకపోవడం కానీ, కలెక్టర్ విధులు నిర్వర్తించకపోవడం కానీ, ఎంఆర్ఓ విధులు నిర్వర్తించకపోవడం కానీ, ప్రతి విషయాన్ని కూడా నిలదీసి అడగటం అనేది దాంతో జరుగుతుంది. అట్లా ప్రజలు అర్థం చేసుకోవడానికి రాజ్యాంగం ఏంటిది, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఏంటిది, మనం ఏం చేయాలనే అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోవడం అనేది దాంతో జరుగుతుంది. రేపు అది బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, ఇది తోడ్పడుతుంది. బహుజనుల అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అది తోడ్పడుతుంది. అట్లా ఆ రకంగా ఏదైతే అనేక సంఘాలుగా కులాలుగా విడిపోయి ఉన్నామో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది, బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అప్పుడు తప్పకుండా బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 100కి 8 మంది వాళ్ళు ఉన్నారు, 100కి 92 మంది మనం ఉన్నాము. కాబట్టి 100కి 92 మందిలో 100కి 55 మంది 55 ఓట్లు వేసుకున్నా కూడా వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తాము. ఇంకొక లాజిక్ కూడా చూసుకున్నప్పుడు వాళ్ళకు 8% ఓట్లు కూడా వేయలేదు. ఎందుకంటే ఇవాళ అగ్రకుల పార్టీల్లో కూడా ఏమవుతుందని అంటే, అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా అన్యాయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా విద్య, వైద్యం, పోతే భూమి, పరిశ్రమలు ఇలాంటి వాటిలో భాగస్వామ్యం లేని, హక్కు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 8% ఉన్న అగ్రకులాల్లో కూడా వాళ్ళకు ఓటేస్తారని అందుకు చెప్పడానికి లేదు. కేవలం వాళ్ళు 1-2% ప్రజలు మాత్రమే ఈ ప్రజాపీడకులుగా ఈ దేశంలో పరిపాలన కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ పార్టీ కానీ, ఇతర పార్టీలన్నీ కూడా 1-2% ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాబట్టి 98% ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక బలమైన పార్టీ నెలకొన్నారు. విశారదన్ మహారాజ్ అని. విశారదన్ మహారాజ్ దాదాపు ఒక సుదీర్ఘ కాలంలో, దాదాపు 12 సంవత్సరాల నుండి సుదీర్ఘమైనటువంటి సామాజిక ఉద్యమాన్ని నిర్మించింది. నేను కూడా చాలా దగ్గర ఉండి చూడడం జరిగింది. అలా ఒక క్రమశిక్షణ పద్ధతితో వస్తున్నటువంటి ఒక ఉద్యమం, ఒక మాదిగా సామాజిక వర్గం నుంచి. కానీ ఎక్కడ కూడా బీసీలు వారి సామాజిక ఉద్యమానికి సపోర్ట్గా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంతకాలం కనపడలేదు. మరి వారి యొక్క నాయకత్వాన్ని బీసీలు అంగీకరించి సపోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఒకటి వెంకటేష్, అంటే నినాదాలు కూడా ప్రజల్ని ఆలోచింపజేస్తాయి. ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత అనే దాంతో ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే దాంతో కూడా బీసీ మేధావులు, ప్రజలు కూడా మింగిల్ అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి సరే, ఇది వాళ్ళ పుట్టి దేశంలో ఉందని అందుకు అనుకుందాం. కానీ రేపు అది బలమైన మిత్రుల మధ్యన ఐక్యతగా, సోదరుల మధ్య ఐక్యతగా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఏదైనా విధానాలు నినాదాలే ఐక్యత చేయడానికి దోహదపడతాయి. అంటే బీఎస్పీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన విధానాలే కొంత బీసీలకు ఎస్సీలకు మధ్యన అగాధం ఏర్పడడానికి తోడ్పడింది. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సమస్య ఏం లేదు. అసలు ఏంటిది, విధానపరంగా ఏం చేయాలి, ఎందుకు ఐక్యంగా లేకపోతున్నాం, ఐక్యం కావడానికి ఏ నినాదాలు తీసుకోవాలి అనే దాంతో ఆలోచించినప్పుడు తప్పకుండా ఐక్యమవుతారు. బహుజనుల యొక్క రాజ్యాధికారం నెలకొల్పటం జరుగుతుంది. అందులో బీసీని ముఖ్యమంత్రిని చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మహిళని చేయొచ్చు, ఎస్సీని చేయొచ్చు, ఎస్టీని చేయొచ్చు. అదేదో ముఖ్యమంత్రి పదవి అనేవారు కాదు. ఈ సమాజానికి ఒక తండ్రిలాగా వ్యవహరించడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి అనే దాంతో ఉండాలి. ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది పడినా ఆ ఇబ్బందిని పరిష్కరించడానికి ఏంటిదనే దాంతో ఉండాలి. అయితే
ఇప్పుడు మన ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాల్ని ప్రస్తావించిండ్రు, కానీ ఇవాళ ఏం చేతులు ఎత్తేస్తుండ్రు. అప్పుడేమో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ అనేక హామీలను నెరవేర్చడానికి ఇప్పుడు నిజంగా ఏంటంటే ఇది అస్తవ్యస్త ఆర్థిక అరాచక విధానం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చూడరాదు, అంబానీ అదాని ఆస్తులు ఎందుకు అంత జెట్ స్పీడ్ తోటి పెరిగిపోతున్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు అణగారిన వర్గానికి సంబంధించినటువంటి విశారదన ఉద్యమం నడుస్తూ ఉంది, అది ఒక మిషన్ వర్క్గా పోతా ఉంది. మరి పూర్తిగా కాన్స్రామ్ యొక్క కాన్సెప్ట్ తోటి వెళ్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. దానికి మరి బీసీల మద్దతు పెద్దగా కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. మరి బీసీల మద్దతు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు, ఇవాళ కూడా. ఓకే, బీసీలు ఇవాళ కూడా. ఎందుకంటే బీసీలు ఒంటరిగా పోరాడి బీసీలకు సంబంధించిన రాజ్యాధికారాన్ని చేపట్టలేము. కాబట్టి మనం బీసీలో ఐక్యం కావాలనుకున్నప్పుడు 60% బీసీలు ఐక్యం కావడానికి ఐక్యం అవుదాం. కానీ దానికి వీళ్ళ తోడ్పాటు కూడా అవసరం, వీళ్ళ మద్దతు కూడా అవసరం. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలతోటి బీసీలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. సేమ్ టైంలో బీసీలని కూడా ఐక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా నిర్మాణపరంగా ఇముడ్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా అర్థం అవుతుంది. ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా అర్థం అవుతుంది. అది ముందు ముందు మరింత బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఇవాళ బీసీలుగా ఉన్న అనేక సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా పాయలన్నీ కలిసి నదిలో కలిసినట్టు, నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టుగా ఒక బలమైన చైతన్యవంతమైన పార్టీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే